ఒక లక్ష్యం పెట్టుకున్నాను. నన్ను అడిగారు ఈ మొక్కలను కొట్టేద్దామంటే నాకు అనిపించేది ఆ రూల్ కాదు కదా, మొక్కలు ప్రభుత్వాలే కదా, అది ప్రభుత్వం లేకపోతే కదా అని నేను చెప్పడానికి మొహమాట పడుతున్నప్పుడు ఒకసారి చెప్పాను నెమ్మదిగా. సార్ మీరు అనుకుంటున్నారు కానీ ఈ డబ్బు మీకు రాదు, మీరు రామాలయం కడతాను ఇంకోటి కడతాను తప్పదు కదా, ప్రభుత్వం నేను తొందరగా పడతాను చేయదంటే కాదు సార్, నాకు ఆలోచనలు ఉన్నాయి, ఇది ఎవరెవరు కుట్టి అమ్మేసుకుంటారు, ఆల్రెడీ 30 ఎకరాలు అమ్మేశారు, ఈ 40 ఎకరాలను అమ్మి గ్రామాల అభివృద్ధి చేయాలి, నా సాయం చేయాలంటే వారి మనసును అర్థం చేసుకుని సరే నా ప్రయత్నం చేస్తాను చేశాం. ఒక చెడు ఒక దుష్ట రాజకీయ సంస్కృతిలో చూడవరం కలంహస్తాలు నడిపోతున్న ఒక అతి చెత్త పనికిరాని రాజకీయాలు, ఎందుకు పనికిరాని పరమ దౌర్భాగ్య రాజకీయం ఆయన రాజకీయ క్రీడ పర్మిషన్ వచ్చింది, రేపు కొడదాం ఎల్లుండి కొడదాం మొత్తం పెడుతుంటారు. చివరికి ఆయన మొక్కలు కట్ చేద్దామని ఒకరోజు స్టార్ట్ చేసినప్పుడు స్థానికంగా ఉన్న గ్రామంలో ఉన్న అభిప్రాయ భేదాలు ఆపడం జరిగింది. రెవెన్యూ పోలీస్ అధికారులు ఒక 10 రోజులు ఆగండి సంక్రాంతి తర్వాత వస్తే కూర్చోబెడతా ఉంటే సంక్రాంతి తర్వాత అందరూ కూర్చున్నారు. కావాలని ఘర్షణ సృష్టించుకుని వాళ్ళు ఘర్షణ పెడితే అదే కడపన స్మృతి గారు గాడి వాళ్ళు ఘర్షణ పెడితే సడన్గా పోలీస్ ఎంటర్ అయిపోయి అందరిని తీసుకొచ్చి 16 మందిని భౌతికంగా శారీరకంగా వాడిని చాలా శ్రమ పెట్టి 307 అంటే ఎటువంటి మర్డర్ కేసు ఫైల్ చేశారండి. 16 మంది చేశారు. వీళ్ళు తెలియదు 307 ఫైల్ చేశారు. ఒకరోజు రమేష్ నేను మా మంగళపురం రమేష్ అడ్వకేట్ గారు, అసలు రమేష్ ఎస్సీ ఏ ఎఫ్ఐఆర్ చేశారు విషయం అంటే ఆన్లైన్ అయితే చేసి 307 నాకు బాగా అప్పుడే బంగారుపేట క్లాస్ ఎక్కడున్నారని కనుక్కుంటే ముచ్చిపేట స్టేషన్ పెట్టారు. మళ్ళీ ముచ్చిపేట వెళ్ళడం జరిగింది. అంతకుముందు కొత్తగూడ స్టేషన్ వచ్చారు, తర్వాత రాజదంతం కొత్తగూడలో కూడా మన కొత్తగూడ గ్రామ దర్శనం పెట్టడం చూసుకున్నారు, రాజదంతం వచ్చినప్పుడు మంచినాడు గారు గణేష్ చూసుకున్నారు, ఒకరోజు చోడలు పంపించారు. ముచ్చిపేట ఉన్నప్పుడు నేను వెళ్ళి పోలీసు అధికారితో మాట్లాడాను, అసలు మీరు ఏం చేస్తున్నారు అర్థం అవ్వట్లేదా, 2 గ్రూపులు కొట్టుకుంటే ఎలమంటలు అనమాట ఇద్దరు కలిసిపోతాం, మా గొడవ ఉందంటే మీరు ఎందుకంటే కేసు ఫైల్ చేస్తారంటే వాళ్ళు ఏదో వాడేదో చెప్తున్నప్పుడు నాకు నెమ్మదిగా అర్థమైంది ఏంటంటే దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ కారణం ఉంది. ఆ రోజు డిఎస్ నాయుడు ఉన్నాడు, ముచ్చిపేట మండల కృష్ణ గారు, పోలీసు అధికారులు చెప్పడం జరిగింది ఈ 16 మందిని మళ్ళా స్టేషన్ పిలవాలండి. ఎనమడో టీడీపీ ఎనమడో తెలిసారు. 17వ నన్ను పిలవండి, నన్ను పిలిస్తే వాళ్ళు వస్తారు, అక్కడ సారీ చెప్పారు. అలా చెప్పడానికి మీరు అవ్వాలి, అలా చెప్పడానికి మేము బీవీఎస్ రాలేదు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎస్పీతో మాట్లాడతానంటే ఎస్పీ గారితో మాట్లాడాం. 16 మంది పెట్టడం నాకు ఇస్తాను, కానీ 307 ఉండిపోయింది. ఆయన ప్రతిరోజు ఫోన్ చేసేప్పుడల్లా వేదన, నేను అవమానపడ్డాను, నాకు ఎందుకు జీవితం, నేను చనిపోతాను రాజు గారు 2-3 సార్లు మాట్లాడినప్పుడు నాకు బరువు అనిపించింది, కానీ ఇలా జరుగుతున్నప్పుడు మన 5వ తారీఖు ఫిబ్రవరిన నేను నాయకులు అందరూ మాల వేసుకున్నాం, సారీ శివకుమార్, కానీ అదే రోజు వారిని తీసుకుని హోంమంత్రి అనిత గారు కలిసాం. ఆ రోజు రోడ్డుకుంట కన్వీనర్ రామ్ నరసింహరావు గారు, మహారాజు, నేను, చంద్రబాబు సర్పంచ్ గోవిందరావు గారు, మేడం ముందు కూర్చున్నాం, గోవిందరావు గారు రామ గారు కూర్చున్నారు, చంద్రబాబు సర్పంచ్ గారు, నేను అటు కూర్చున్నాను, మేడం గారు కూర్చున్నాను. నేను చెప్పొచ్చు సోషల్ మీడియా షేర్ చేసుకుని నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నాకు నా ప్రాంతం నా ప్రజలు నా పార్టీ ముందు నా పదవి నాకు అవసరం లేదు, నాకు అర్థం చేస్తే అవసరం లేదు, నాకేం అవసరం లేదు. నా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ. మేడం గౌరవ చెప్పారు అనిత గారు, ఇది రికార్డ్ అవుతుంది, రికార్డ్ అనిత గారు చూడొచ్చు, స్థానికంగా ఎమ్మెల్యే కూడా చూడొచ్చు, నాకేం పెద్ద